అందరికీ నమస్కారం. నేను మీ యశోద మోహన్. నా మరదల చిన్నపిల్ల అనే వెబ్ సిరీస్తో నా యూట్యూబ్ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను. ఇక్కడ నుంచి నా వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు అన్నీ యశోద మోహన్ అనే యూట్యూబ్ ఛానల్లో రాబోతున్నాయి. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి రమేష్ గారు, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చామే. అయ్యయ్యో, మరీ అంత మర్యాద వద్దు. ఇవ్వాలి కదండి, పెద్దోళ్ళు అయిపోయినారు, మరీ ఒక ఫోన్ కూడా చేసేయలేదు. అదేం లేదులే స్వామి. ఇందుకు అందరు బాగుండరా? అందరూ బాగుండారు. ఇంకేమిటి విశేషాలు? ఒకసారి తిరుపతికి రావచ్చు కదా. అది చెప్దామని నీకు ఫోన్ చేసిన. నాకు తిరుపతి 2-3 నెలల్లో ట్రాన్స్ఫర్ అవుతోంది. పాపకేమో స్కూల్ స్టార్ట్ అయినాయి. పాపని తిరుపతిలో జాయిన్ చేద్దామని. అయితే ఇంకేంటి లేటు, వెంటనే ఏ స్కూల్ బాగుందో చూసి జాయిన్ చేద్దాం. ఆల్రెడీ అన్నీ మాట్లాడేశా. కాకపోతే చిన్నపిల్ల కదా, మన రోజులు ఎప్పుడు బయట ఉండిందిలే. హాస్టల్ అడ్జస్ట్ అవుతుంది లేదో, అందుకే మీ ఇంట్లో పెడతా ఉంటుండా. దీని కింద మొహమాట పడుతున్నావేంటి? నీ బిడ్డ అయితే ఒకటా, నా బిడ్డ అయితే ఒకటా? పాప మన ఇంట్లోనే ఉంటుంది, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు. సరే బావా, నేను పాపను తీసుకొని రేపు పొద్దున 10 గంటలకు వచ్చేస్తా. సరే బావా, జాగ్రత్త. రండి రండి. ఏం బా, మీ అన్నయ్య వచ్చా చూడు. ఏమన్నయ్యా, ఇన్ని రోజులు గుర్తొచ్చామా? అయ్యో అదేం లేదమ్మా. వదిన వాళ్ళందరూ బాగున్నారన్నయ్య? అంతా బాగున్నారమ్మా. అవును, అమ్మాయిని తీసుకొస్తానన్నారు, ఎక్కడా? తను మిమ్మల్ని చూసి సిగ్గుతో బయట దాక్కో ఉంది. నువ్వు సిగ్గుపడ్డానికి ఇక్కడ మీ బావేమీ లేడమ్మా. ఒకసారి బయటికి రా. పర్లేదే, నీకు బాగానే గుర్తున్నానే. అవును, ఇంతకీ మీ వాడు అక్కడ? హాయ్ రా. రే ఏంట్రా ఈ మధ్య పక్కొచ్చేది లేదు, ఏమైపోయావు? ఏం లేదురా, ఈ మధ్య లవ్ కొంచెం ప్రాబ్లం ఉంది అందుకే. రే నువ్వు లవ్ చేస్తున్నావా?
చూసావారా, మనకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అదేం లేదురా, సక్సెస్ అయినా చెప్దామని. అది సరే, ఇంతకీ ప్రాబ్లం ఏంటి? ఏం లేదురా, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నోట్తో చెప్పరా, అది కూడా చెప్పాలా? అన్నా నువ్వు రేయ్, ప్రేమించడానికి లేని భయం ఆ విషయం చెప్పడానికి ఎందుకురా? ఇలా మనసులో ప్రేమను దాచుకొని చాలామంది వాళ్ళ ప్రేమను మిస్ చేసుకుంటున్నారు. సో నువ్వు ఆ తప్పు చేయకు. ఒప్పుకుంటుందో లేదో ఫస్ట్ చెప్పేయి. సరేరా, కాకపోతే తను 9th క్లాస్ చదువుతుంది, అందుకే ఆలోచిస్తున్నా. ఏంటి, నువ్వు లవ్ చేస్తున్న స్కూల్ పిల్ల? అవునరా. నీ అబ్బా బుద్ధుందారా? ఏమైందిరా? అయినా చిన్నపిల్లతో లవ్ ఏంట్రా? అనవసరంగా అడ్వైజ్ ఇచ్చాను. ఈ విషయం ముందే తెలుసుంటే ఛ. అది కదరా నేను చెప్పి. ఏంట్రా నువ్వు చెప్పేది? రాయించుకొని కొట్టేస్తాను ఎలా? అదేంట్రా అలా అనేసావు? ఫీల్ ఏంటాడేమో. లేకపోతే ఏంటన్నా, 9th క్లాస్ పిల్లకి లవ్ అంటే ఏం తెలుస్తుంది? ఈడేదో కోతి వేషాలు వేస్తాడు, అదే హీరోయిజం అనుకొని ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిపోద్ది. తను మెచ్యూర్గా థింక్ చేసే టైంకి అంతా అయిపోయి బ్రేకప్ కూడా అయిపోద్ది. ఏయ్ ఉష్, ఉష్, అరవకు. ఏయ్ ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? అత్తయ్య, వీడెవరో చూడండి, నా రూమ్లోకి వచ్చి ఏదేదో చేస్తున్నాడు. అవ్వా అవ్వా, నేనేం చేశానే? అమ్మా ఎవరిది? అమ్మా, మీ రమేష్ మామయ్య కూతుర్రా సంజన. మామయ్య కూతురా? అయినా అంత గట్టిగా అరిచావంటే ఏదో అయిపోయిందని భయపడ్డా. బావని నాకేం తెలుసు, ఎవరో అనుకొని భయపడ్డా. సర్లే రే, నీ బట్టలన్నీ పక్క రూమ్లో పెట్టాను, తను ఇక నుండి ఈ రూమ్లోనే ఉంటుంది. సరే సరే. బావా, మెంటల్. ఇక్కడేం చేస్తున్నావు బావా? ఏం లేదు, ఊరికే అలా. ఓ, నేచర్ని ఎంజాయ్ చేస్తున్నావా? అలాగే అనుకో. బాగా బోర్ కొడుతుంది, ఏదైనా చెప్పచ్చుగా. అయితే వెళ్ళి టీవీలో కార్టూన్స్ చూడు, బోర్ కొట్టదు. హలో, కార్టూన్స్ చూడడానికి నేనేం చిన్నపిల్లని కాదు. ఐఎమ్ 10th క్లాస్. కావాలంటే చూడు, నీ హైట్ ఉన్నా. ఎందుకు నవ్వుతున్నావు బావా? ఏం లేదు. ఏదో ఉంది, చెప్పు చెప్పు అరే, చెప్పు. నిజంగా ఏం లేదు. నువ్వు ఇప్పుడు చెప్తావా లేదా? నువ్వు చిన్నప్పుడు బాగా ఏడ్చేదానివి. చాక్లెట్ ఇస్తే కానీ సైలెంట్ అయ్యేదానే కాదు. అది గుర్తొచ్చి నవ్వుతున్నా. అవునా? అయితే నాకు ఇప్పుడు అర్జెంటుగా చాక్లెట్ కావాలి, ఇవ్వు. హేయ్, ఇప్పుడు నా దగ్గర లేదు. నాకు అదంతా తెలీదు. నువ్వు ఇప్పుడు చాక్లెట్ ఇవ్వకపోతే నేను మళ్ళీ ఏడుస్తాను. ఏయ్. భయపడు, ఏడవండి. నీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వు, సరేనా? బావా, నువ్వు బిస్కెట్స్ ఇలా తింటావా? ఏమైంది? టీలో బిస్కెట్స్ ఎలా తినాలో కూడా తెలీదా నీకు? అయ్యో, ఏం పర్లేదులే, నేను నేర్పిస్తా. నువ్వేం కంగారు పడుకు. ఫస్ట్ 2 బిస్కెట్స్ తీసుకొని అలా టీలో ముంచి ఒకేసారి నోట్లో వేసుకోవాలి.
ఏది నువ్వు ఒకసారి ట్రై చేయి. ఏయ్ చీ బాగోదు. అబ్బా ఒకసారి ట్రై చేస్తే కదా బాగుందో లేదో తెలిసేది. ట్రై చేయి. ఎలా ఉంది? బాగుంది. రేయ్, అమ్మాయిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిరా. నేనా? నా వల్ల కాదు, నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. రేయ్, ఆ, సరే తీసుకెళ్తాలే. దానికి ఓల్డ్ సినిమాలో విలన్లా లుక్లు ఇవ్వాలా? ఓయ్ దా వెళ్దాం. బాయ్ మామయ్య. జాగ్రత్త అమ్మా. ఓకే బావా బాయ్. ఓయ్ అదే చాక్లెట్ అడిగావుగా, ఇదిగో. ఐ థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఏయ్, బావా ఏయ్ నువ్వేంటి ఇక్కడ? నీకోసం ఇల్లంతా వెతికాను. అత్తయ్యని అడిగితే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది, అందుకే వచ్చేసా. వెతకడానికి నేనేమైనా తప్పోయానా? కాసేపు అయితే నేనే వచ్చానుగా. అంటే ఏంటి బావా, నేను ఇక్కడికి రాకూడదా? సరేలే వెళ్తానులే పే. ఏయ్ ఆగు ఆగు, ఇప్పుడు ఏమైందని? నువ్వు రాకూడదని నేను చెప్పానా? ఎప్పుడూ ఇంతే. నాకు మాత్రం ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఏ రోజన్నా కూర్చొని మంచిగా మాట్లాడావా? ఎప్పుడు చిరాగ్గా ఉంటావు. ఆ, సరే తప్పైపోయింది, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. నాకేం అవసరం లేదు పే, నేను ఇంటికి వెళ్తాను. సరే జాగ్రత్తగా వెళ్ళు. చూసావా చూసావా, నీకు నిజంగా నా మీద క్యారింగ్ ఉంటే నేను వెళ్తానగానే పంపించేస్తావా? ఇంకాసేపు బుజ్జగిస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? మెంటల్. ఇలా చూడు. సరే సారీ. నాకేం వద్దు పో. సారీ చెప్తున్నాగా, రియల్లీ సారీ. పోనీ నీకు చాక్లెట్ కొని ఉన్నా? ఇంకేం చేయాలి? నీ కాళ్ళు పట్టుకోవాలా? వద్దులే. సాటిస్ఫైడా రాక్షసి? నాకు అర్థమైంది బావా, నువ్వు రోజు ఇక్కడికి ఎందుకు వస్తావు? ఎందుకు? ఇలా పార్క్లో కూర్చొని పచ్చని చెట్ల మధ్యలో స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ స్ట్రెస్ రిలీఫ్ చేసుకుంటావు కదా. నాకే తెలియదు ఈ విషయం. అలాంటిది నువ్వు కనిపెట్టేశావు. నేనేదో నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చేవాడిని. బావా నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అవును. నా గర్ల్ ఫ్రెండ్ ఉండకూడదా ఏంటి? గర్ల్ ఫ్రెండ్ అంటే? నువ్వు మరీ అలా గుచ్చి అడిగితే ఏం చెప్తా? అర్థం చేసుకోవాలి. కామెడీ చేయకు బావా. గర్ల్ ఫ్రెండ్ అంటే లవ్ చేస్తున్నావా? మొద్దులా తలూపుతున్నావేంటి? నోట్ తెచ్చి చెప్పు. ఓకే ఓకే కూల్. సరే నువ్వేమనుకుంటున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ ఉందనుకుంటున్నావా లేదనుకుంటున్నావా?
నేను నిన్ను అడుగుతుంటే నువ్వు తిరిగి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తావేంటి? చెప్పు బావా. చూడు, అన్ని విషయాలలో ఓపెన్గా చెప్పలేం, కొన్ని కొన్ని నువ్వే అర్థం చేసుకోవాలి. అయినా చిన్నపిల్లవు కదా, నీకు అర్థం కాదులే, లైట్ తీసుకో. బావా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఎందుకు? బాగా బోర్ కొడుతుంది, గేమ్స్ ఆడుకొనిస్తా. అమ్మయ్యా, ఎవ్వరూ లేరు. మా బావ గురించి నాకు తెలీదా? హాయ్ డియర్, ఏం చేస్తున్నావు? డియర్ అంటే డియరు, పేరుతో పిలవలేవా? హలో, ఎవరు మీరు? ఏంటే నీకు అబ్బాయిలు ఎవరు దొరకలేదా? మా బావే కావాల్సి వచ్చాడా? దొంగ మొహం దానా. హే, ఏం మాట్లాడుతున్నావు? కొంచెం మర్యాదగా మాట్లాడు. ఏంటే నీకు మర్యాద ఇచ్చేది? ఇంకొకసారి మా బావతో మాట్లాడినా, మెసేజ్ చేసినా, ఆఖరికి చూసినా కూడా నీ చేతులు విరిచేసి, నీ గొంతు పిసికేసి, నీ గుడ్లు పీకేస్తాను. హలో హలో, ఏంట్రా, ఏం వెతుకుతున్నావు? ఏం లేదమ్మా. అవును, సంజన ఎక్కడా? తన ఇంట్లో లేదురా, బయటికి వెళ్ళింది. ఒంటరిగా ఎక్కడేం చేస్తున్నావు? ఏం లేదు, ఊరికే అలా. అవును, నా ఫోన్ నుంచి ఎవరికైనా కాల్ చేసావా? నేనా? నేనెవరికి కాల్ చేయలేదే. ఒక్కటిచ్చానంటే నువ్వు అనుకు కాల్ చేసి పిచ్చి పిచ్చికి మాట్లాడాలా? అడుగుతుంది నిన్నే, ఎందుకు అలా చేసావు? ఇక్కడ నేను గొంతు చించుకొని అరుస్తుంటే నీ పాటికి నువ్వు. ఎందుకంటే నాకు నచ్చలేదు బావా. ఎందుకంటే నువ్వు నా బావి. నీతో ఏ అమ్మాయి క్లోజ్గా ఉన్నా నేను ఇలాగే చేస్తాను. పిచ్చి పట్టిందా నీకు? అయినా నేను ఏ అమ్మాయితో అయినా మాట్లాడతాను. అయినా నాతో ఏ అమ్మాయి క్లోజ్గా ఉంటే నీకెందుకు? ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా బావా. నేను లవ్ చేసే అబ్బాయి మొత్తం నాకే కావాలి. లవ్ చేస్తున్నావా? అవును బావా, లవ్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. అసలు నేను ఇక్కడికి వస్తున్నా అని తెలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? నువ్వు నిద్రపోతుంటే పక్కనే కూర్చొని పిచ్చిదానిలాగా నిన్నే చూసేదాన్ని. ఆఖరికి నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే దాని కవర్ని కూడా నా బుక్లో భద్రంగా దాచుకున్నాను. అంత పిచ్చి ప్రేమ బావా నువ్వు అంటే నాకు. కరెక్ట్ కాదు. ఇదేదైతే ఉందో అది అస్సలు కరెక్ట్ కాదు. దగ్గర 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉందే మన ఇద్దరికి. నువ్వు చిన్నపిల్లవే, నీకు అర్థం అవుతుందా? చిన్నప్పుడు నేను ఎత్తుకొని తిరిగాను. అయితే ఇప్పుడు కూడా ఎత్తుకో బావా, దా ఎత్తుకొని ఊరంతా తిప్పుదా. ఎందుకు ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లని అన్నావుగా, దా ఎత్తుకో. చూసావా,
నువ్వు అలా చేయలేవు, ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నపిల్లని కాదనే విషయం నీకు కూడా తెలుసు. ఏంటి లాజిక్లు మాట్లాడుతున్నావా? లాగి పెట్టి ఒకటి ఇచ్చానంటే అయితే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా విను. నీ బుర్రలో ఉన్న పిచ్చి ఆలోచనలన్నీ వెంటనే డిలీట్ చేసేయి. ఎందుకంటే ఇదేదైతే ఉందో అది ఎప్పటికీ జరగదు. సరే బావా, ఇది ఎలా జరగదో నేను కూడా చూస్తాను.